దానియేలు దేవుని కుమారుడు, భూమి మీద దేవుడి జ్ఞానాన్ని సంపాదించిన వాడు, దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతికిన వాడు. ఆ రోజు రాజుల సహితం ఏదైనా వాళ్ళకి తెలియని సంగతి కావాలి అంటే ఎక్కడున్నాడు దానియేలు? ఆయనే చెప్పాలి. దేవుడి గురించి కానీ మన రాజ్యంలో జరుగుతున్న వాటి గురించి కానీ ఆయనే చెప్పాలి అని దానియేలు బ్రతికిన విధానం మీకు తెలియదు కదా. గొప్పగా బ్రతికాడు. అలా గొప్పగా బ్రతికిన ఆయన కొడుకు ఒకనొక రోజు బాధ వచ్చింది. ఏం బాధ? దేవుడి కొరకు బ్రతికినందుకు, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికినందుకు దానియేలుకు భయంకరమైన శ్రమ. పట్టుకెళ్ళి ఎక్కడ వేశారు? సింహాల బోనులో వేశారు. ఇప్పుడు కొడుకు బాధ వచ్చింది. దేవుడు హ్యాపీగా ఉంటాడు పరలోకంలో. నా కొరకు బ్రతికిన నా కొడుకు, నా గురించి ప్రకటన చేసిన కొడుకు, నా గురించి వాక్యం చెప్పిన కొడుకు, ఆ నామానికి ఘనత తెచ్చిన నా కొడుకు నా కొరకు బ్రతికినందుకు సింహాల బోనులో పడేస్తారా? భూమి మీద తన పిల్లలకు వచ్చిన యావత్ బాధలలో ఆయన ఎన్నొందుతాడట? బాధ. నా కొడుకునేస్తారా? సింహాల బోన్లో పంపిస్తాను. ఇప్పుడు ఎవరిని పంపించాడు? దోతొచ్చి దానియేలు పక్కన కూర్చోగానే సింహాలు కుక్క పిల్లల్లాగా దానియేలు దగ్గర కూర్చున్నాయి. తెలుసు కదా మీకు? సింహం మనిషిని చూడగానే ఏం చేస్తా చెప్పండి? చీల్చుకుని చంపుకు తినేసి రక్తాన్ని త్రాగేసే సింహాలు కుక్క పిల్లలు కూర్చున్నట్టు కూర్చున్నాయి. కారణం, భూమి మీద తన కొడుకుగా, తన కుమార్తెగా, తన జనులుగా, తన పిల్లలుగా బ్రతికిన వారి బాధలలో ఆయన దిగుతాడు.